చేయలేదు మీరు వాళ్ళని సార్? అంటే ఇప్పుడు మీ వాళ్ళు అయితే పార్టీలు మారేసి అటు వెళ్ళిపోయారు, తెలుగుదేశం వైపుకి కొన్ని సీట్లు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఎవరు మీ దగ్గరికి రావట్లేదంటే ఏంటి, అక్కడే కూర్చోబెట్టామని కథ నడిపిస్తున్నారా? మా పార్టీలో ఉన్న ఆదిమూలంకి వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చారు, మా పార్టీలో ఉన్న పాదసారథికి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కోటంరెడ్డికి ఇచ్చారు, కేసినేని నానికి మీరు ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు ఏలి నాని చేర్చుకున్నారు, ఇస్తున్నారు, స్వామిదాస్కి ఇచ్చారు, ఉన్నాయి అటు ఇవాళ ఇప్పుడే చేరారు గంట. 2 సీట్లు ఎవరికైతే కేసినేని నాని గారికి ఇచ్చాము, అలాగే ఏలి నాని ఇప్పుడే చేర్చుకున్నారు కాబట్టి రేపు ఇప్పుడు మా దగ్గర ఒకటి సార్, మా దగ్గరకి కండిషన్స్ తో వస్తే జాయిన్ చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఈవెన్ మీకు ఫ్రాంక్ గా చెప్తాం, ముద్రగడ్డ గారు కూడా అన్కండిషనల్ గా జాయిన్ అవుతున్నారు రేపు ఉదయం 10:30కి. ఎటువంటి వాళ్ళకి మేము ఇది రాజ్యసభలు ఇస్తాం లేదంటే పెట్టారట కదా, ఏం పెట్టలేదు సార్. జనాలు ఆయన ఇప్పుడు సీఎంఓలో జగన్ గారు రావచ్చు, పక్కన ఏ ఫంక్షన్ హాల్లోనే పెడతారు, కానీ ఆ హంగామా ఆయనకి అంత హంగామా ఇవ్వడం ఇష్టం లేక ఏమన్నా మీరు ఒంటరిగా రమ్మని చెప్పారా? అదే పొద్దున భూత పత్రికలో వచ్చింది సార్ ఆ వార్త. బట్ మీ భూత పత్రికలో వచ్చే వార్తల గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు ఏ విధంగా రాస్తారు. ఇప్పుడు ఒక 10 మందికో లేదంటే ఒక 6-7 జాయినింగ్ అప్పుడు వాళ్ళ వరకు అపాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఆయన అందరితో కలిసి అందరినీ సీఎంఓ అపాయింట్మెంట్ అంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు కదా. రెండోది ఆయన చెప్పారు, ఇంతమంది నేను తీసుకొని అక్కడికి తాడేపల్లి వెళ్ళలేను కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ ఉంటే నేను ఒక్కడనే రమ్మన్నారు, అందరినీ భోజనాలు క్యారేజ్ తెచ్చుకోమని చెప్పారు, పులిహార పొట్లాలు బిర్యానీ పొట్లాలు తెచ్చుకోమని కూడా చెప్పారు పాపం. ఆయన అంతా బయలుదేరాక సీఎంఓ నుంచి చెప్పినట్టున్నారు, అయిపోయారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఇంకా నయ్యం సార్, మీరు వెళ్ళి ముద్రగడ్డ గారిని ఎందుకు వేమిరెడ్డి గారిని వెళ్ళి ఆయన అక్కడే నెల్లూరులో కండవా కప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి మీరు అక్కడికి వెళ్ళి కప్పాలి కదా శుభ్రంగా. అసలు ఎలాగో ఆయన పర్యటన ఉంది కదా జగన్ గారిది, అందులో పెట్టేస్తే సరిపోయి ఉండేది కదా. ఒకటి ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆయన జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ మొన్న అనుకున్నారు, అది యాక్చువల్ ఈ రోజు అనుకున్న దాన్ని పోస్ట్ పోన్ అయింది, రేపు జాయినింగ్ అవుతున్నారు. సో ఇది క్లియర్. సో ఎవరికి దగ్గర మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఇదిగో మేము సీట్లు ఇస్తాం, మీరు రండి, కండిషన్స్ పెట్టాలి, లేదా వాళ్ళు వస్తే 1-2 సీట్లు వేమిరెడ్డి గారికి, వేమిరెడ్డి గారు వాళ్ళ ఆవిడకి, వేమిరెడ్డి గారికి సీట్ ఇస్తాను, వాళ్ళ ఆవిడ కూడా ఇవ్వమంటేనే కదా, ఇవ్వాలంటే ఆయన పోయింది. సో మా దగ్గర ఈ బేరాలు ఏమమ్మా అంటారు కదా, కూడా కొడుకులకి ఇచ్చారు, తండ్రులకి ఇచ్చారు. ఇప్పుడు జయరెడ్డి కొడుకు ఇచ్చారు, మరి అట్లాంటివి చాలా మందికి ఇచ్చారు. అదేదో వాళ్ళ కుటుంబానికి ఒక్కళ్ళకే ఎందుకు తప్పు చేయాలి అంటే మనకి బాగా ఆపుంటారు సార్. ఒక్క మాట, మా పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది ఖచ్చితంగా ఉంటది. పెద్దిరెడ్డి గారికి ఉన్నది, అట్లానే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీలో 2 సీట్లు ఉన్నాయి, బొత్స గారి దాంట్లో ఉన్నాయి. బట్ వేమిరెడ్డి గారికి అక్కడ రాజ్యసభ ఇచ్చున్నాం, ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ కి పోటీ చేయడానికి చెప్పాం,